మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతికి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం, ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరస వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతూ ఉన్నాం. ఇంత జరుగుతూ ఉంది, మాకు కనీసం ఒక్కసారి ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం, మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు, ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందుకు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇవాళ చూస్తూ ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది? ఇవాళ రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇవాళ ఎక్కడెక్కడికి పోయినరు. ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు, వాళ్ళ జీవితాలు ఇవాళ ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకునే నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు, నేను దానికి సజీవ సాక్ష్యం. ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు అని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిరు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముంగడ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మీరు ఒక టెలివిజన్లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రోజు మీరు సంతోష్ అన్నను కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి సంతోష్ అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్నీ తెలుసు. ఇన్ని రోజులు కూడా మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో, మరి మీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో, మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత గారిని అడుగుతా ఉన్నాను. ఇన్ని పరిణామాలు జరుగుతుంటే మమ్మల్ని మరి ఒకసారి పిలిచి మరి ఇట్లా అవుతుంది, ఇది ఏం చేద్దాము, మనము జాగృతి పరంగా ఎట్లా పోతే ముందుకు పోతే బాగుంటుందని ఒకసారి కూడా మాతో చర్చించలేదు. అంటే దీంట్లో స్పష్టంగా అర్థమయ్యేది ఏముందంటే వ్యక్తిగత ఎజెండా. ఆ వ్యక్తిగత ఎజెండా ద్వారానే తను ముందుకు పోయినట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం కూడా నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపిస్తున్నా, నేను యూపీఎఫ్ పెట్టినా అని అంటుంది అక్క. ఆ యూపీఎఫ్లో జాగృతి సభ్యులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ జాగృతిలో బీసీ నాయకత్వమే లేదా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదే బీసీ నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకురావచ్చు కదా, జాగృతిలో ఉన్న బీసీ నాయకత్వాన్ని. అంటే మీరు ఇన్ని రోజులు బీసీ నాయకత్వాన్ని పెంపొందించలేదని అర్థమవుతుంది అక్కడనే. అంత కొత్త వాళ్ళకి ఇచ్చారు మన కమిటీలలో కూడా, అంత డబ్బున్న వాళ్ళకు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు. సరే, మాకు అభ్యంతరం లేదు, అది మీ పర్సనల్ ఎజెండా, మీ పర్సనల్ విషయము.
కానీ నికార్సైన కార్యకర్తలుగా నికార్సైన నాయకులుగా తెలంగాణ జాగృతికి మొదటి నుంచి మేము చాలా క్రియాశీలకంగా వ్యవహరించినాం. మా డబ్బు పెట్టుకున్నాం, మా సమయం ఇచ్చినాం, మా యవ్వనం అంతా కోల్పోయినాం మేము దీంట్లో ఉండి. మీరు అయినా కానీ మాతో చర్చించలేదు. ఇంకో విషయం అడగదలుచుకున్నాం. మీరు హరీష్ అన్న గురించి మాట్లాడుతున్నారు. మొన్న అంత కష్టకాలంలో కూడా హరీష్ అన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో 7గురిని గెలిపించుకున్నాడు. మరి మీరు నిజామాబాద్ నుంచి మీరు ఎంతమందిని గెలిపించారు? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. హరీష్ అన్న నిబద్ధత గురించి, హరీష్ అన్న గురించి మీరు మాట్లాడడం మీ స్థాయికి తగ్గట్టు అనిపించలేదు అక్క నాకు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. హరీష్ అన్న అనేటోడు మీరు ఏదో చెరిపేస్తే చెదిరిపోయే వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క ఉద్యమకారుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప నాయకుడు హరీష్ అన్న. కవితమ్మ గత 3 నెలలుగా 100 రోజులుగా తన ఆచరణ చూస్తూ ఉంటే పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కొంతమంది కుట్రదారులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడదాం, బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొడదాం, దీన్ని మళ్ళీ సీమాంధ్రుల వలస కేంద్రంగా, ఢిల్లీ గులాంల వలస కేంద్రంగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలకి మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని చెప్పేసి ఈ 3 నెలలుగా చూస్తే అనిపిస్తున్నది. కేసీఆర్ గారు కూతురు అనే ఒక దాంతోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా అక్కగారి వ్యవహారం గత 3-4 నెలల నుంచి చూస్తూ ఉంటే మాకు ఎక్కడో బాధేస్తూ ఉంది. అక్క ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం గత 4 నెలల నుంచి మేము కామ్గా ఉన్నాము, పోవట్లేదు. ఎందుకంటే మనకు మనసు ఒప్పట్లేదు, ఎక్కడనో కొంచెం రాంగ్ కొడుతుంది అని చెప్పేసి మేము పోవట్లేదు. మేము చూస్తూనే ఉన్నాం. కనీసం మాకు అక్క ఎందుకు సంప్రదిస్తలేదు. ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ గారి లైన్లోనే ఉంటారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని పసిగట్టింది. ముఖ్యంగా వీళ్ళు మనకుంటే మనకు ఉపయోగం లేదు, కొత్త వాళ్ళను మనం ప్రోత్సహిద్దామని చెప్పేసి ఈ మధ్యలో చాలా మంది కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు, కొత్త వాళ్ళని కూడా కమిటీ చేసుకున్నారు. సంతోషం. ముఖ్యంగా అక్కడ ఉన్న 4-5 తప్పితే మిగతా ఇక్కడ ఉన్న దాదాపు ఇంతమంది ఉన్నాము. దాదాపు 15-16 సంవత్సరాల పైనుంచి మేము పనిచేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ వ్యవధి కాలంలో మీరు ఏం ఉద్యమం చేశారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఇంతగానో కష్టపడతా ఉన్నారు. మీరు ఏం దర్రా చేశారు? ఏం కూడా చేయలేదు. కేవలం డైవర్షన్ కోసం, ఏదో ఒక సెన్సేషన్ కోసం, పార్టీకి అలర్ట్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు.